హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల రెసిడెన్షియల్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే రాబోయే రోజులలో ఎక్కడ బాగా స్కోప్ ఉంది, ఏ హైవేలలో ఎక్కువ డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి మనం రెగ్యులర్గా చాలామంది అడుగుతూ ఉన్నారు, వీడియోలు కూడా చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం బెంగళూరు హైవేలో ఉన్న మేజర్ కొన్ని డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, అండ్ ఈ హైవేలో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి మనకి. సో ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయేటువంటి నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల్లో ఏ విధమైన రిటర్న్స్ రాబోతున్నాయి అన్నది మనం చూద్దాం. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బెంగళూరు హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 రాష్ట్రాలు 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతున్న ఇండియాలోనే అతిపెద్ద హైవే ఇది. ఈ హైవేకు ఉన్నంత కనెక్టివిటీసు, ఈ హైవేకు ఉన్నంత డెవలప్మెంట్సు ఇండియాలో వేరే ఏ హైవే కూడా లేదు. ఇది ఒక ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంత పెద్ద హైవే ఇది 4 లైన్స్ కాస్త ఇప్పుడు 6 లైన్స్ వరకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇండియాలోనే ఫస్ట్ డిజిటలైజ్డ్ హైవే కాబోతుంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ తెలుసు మనకి ఏదైతే ఎయిర్పోర్ట్, సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు మనకేందంటే ఆ ఏరియా అంతా కూడా ఎవరికి తెలియదు. శంషాబాద్ అంటే మారుమూల పల్లెటూరు అనే తెలుసు, కానీ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ రూపురేఖలన్నీ మారిపోయినాయి అక్కడ. సో ఇలా ఎయిర్పోర్ట్ రావడం వల్ల లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావడమే కాకుండా ఇక్కడ నుంచి వరల్డ్ వైడ్గా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతున్నాం. సో దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మనకి రైల్వే స్టేషన్. తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా మనకి షాద్నగర్ మీద నుంచి వెళ్తుంది. సింగిల్ ట్రాక్ ఉన్న రైల్వే స్టేషన్ కాస్త ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ అంతా కూడా డబల్ ట్రాక్ అనేది అప్ టు మహబూబ్ నగర్ వరకు అయిపోయింది. సో ఈ 3 కనెక్టివిటీస్ని బేస్ చేసుకొని సిటీకి చాలా నియర్ బై ఉండి, అదేవిధంగా సిటీ నుంచి కూడా మనం ఎక్కడైనా దూరం వెళ్ళాలనుకుంటే బెంగళూరు వెళ్ళాలన్నా, కర్నూలు వెళ్ళాలన్నా ఈ బెంగళూరు హైవే అనేది చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో ట్రాఫిక్ అనేది పెద్దగా ఉండదు. అన్ని ఫ్లైఓవర్లు కట్టడం వల్ల ఇలా ఎంట్రీ సిటీ లోపలికి అండ్ సిటీ బయటికి ఎగ్జిట్ అవ్వడానికి కూడా చాలా ఈజీ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఉన్న ఏదైనా హైవే ఉందంటే దట్ ఈస్ బెంగళూరు హైవే. సో ఇదే హైవేలో కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి ఓఆర్ఆర్ నుంచి 158 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత సిటీ అనేది మనకి వైడ్ రేంజ్లో ఎక్స్పాండ్ అయింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ చూసుకున్నా 30 నుంచి 40 వేలు మినిమం గజం ఉంది. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ మనకి డెవలప్మెంట్ చూసుకుంటే కనుక ఏదైతే మనకి కొత్తూరు వరకు అంటే ఈ యొక్క 12 కిలోమీటర్ 13 కిలోమీటర్ రేడియస్ ఏదైతే ఉందో ఈ రూట్లో మనకంతా కూడా 111 జియో ఉండడం వల్ల ఇక్కడ పెద్దగా గ్రోత్, పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు. సో మనం ఒక మేజర్ టూరిస్ట్ స్పాట్ తీసుకుంటే కనుక ముచ్చింతల ఆశ్రమం ఏదైతే ఉందో చిన్నజీర స్వామి వాళ్ళకి సంబంధించింది. సో 216 అడుగులు 1000 కోట్లతో కట్టడం వల్ల ఇది ఒక టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేసే ప్లేస్గా అయితే మారింది. కానీ సరౌండింగ్ అంతా కూడా మనకి పెద్దగా అక్కడ గ్రోత్ అనేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం 111 జియో ఉండడం వల్ల పెద్ద అపార్ట్మెంట్స్కి, బిల్డింగ్స్కి, హై రేంజ్ అపార్ట్మెంట్ కట్టడానికి ప్లేస్ లేదు. అది దాటిన తర్వాత మనం కొత్తూరు నుంచి చూసుకుంటే ఫ్రీ జోన్. సో కొత్తూరు ఏంటంటే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కొత్తూరు గురించి. కొత్తూరు ఈజ్ అ ఇండస్ట్రియల్ ఏరియా, మనకి మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా ఈ ఏరియా. సో ఈ ఏరియాలో చూసుకుంటే మనకి నాట్కో కావచ్చు, తర్వాత ఎల్వి ప్రసాద్ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు, పిఎన్జీ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు జేపీ దర్గా అనే ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ కూడా పబ్లిక్ చాలా విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఏరియాలో కూడా మనకి బాగా డెవలప్మెంట్ అయింది. సో గతంలో పోల్చుకుంటే మనకి రేట్లు ఇక్కడ చాలా తక్కువలో ఉండే, బట్ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మినిమం 10,000 ప్లస్సే ఉంది ఇక్కడ కూడా. అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో చూసుకుంటే 20,000 వరకు ఉంది. 18,000 to 20,000 మినిమం రేంజ్లో నడుస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఏదైతే మెయిన్ మనకు ఇంకో జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ ఏదైతే ఉందో అది నందిగామ నుంచి టువర్డ్స్ మేకగూడ వెళ్ళే రోడ్ అది. ఈ మేకగూడ దగ్గర ఒక మేజర్గా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. సో 262 కోట్లతోని వాళ్ళు ఒక్క దగ్గర 50 ఎకరాలు, ఒక దగ్గర 40 ఎకరాలు, ఇలా వీళ్ళు 3 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు. అందులో మేజర్గా చూసుకునేది మనకి మేకగూడ దగ్గర తీసుకుంటే ఇక్కడ మాత్రం ఆల్రెడీ వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది రన్నింగ్లో ఉంది, మనం ప్రోగ్రెస్లో ఉంది చూడొచ్చు. దాంతోపాటు నోవాస్ గ్రీన్, తర్వాత ఏరోలైట్, తర్వాత వచ్చేసి ఎంఎస్ఎన్, ఈ కంపెనీస్ అన్నీ కూడా చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రైజెస్ అనేవి చాలా పెరిగినాయి. మనకి సేమ్ 18,000 to 20,000 రేంజ్ మినిమం నడుస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఏదైతే నెక్స్ట్ జోన్ వస్తుందో అదే షాద్నగర్ జోన్. సో కొత్తూరు నుంచి షాద్నగర్కి 10 కిలోమీటర్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే కొత్తూరు వరకు వచ్చేసి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్ వరకే ఉంటుంది. సో మనకి షాద్నగర్ చూసుకుంటే ఒకప్పుడు మనకి ఏంటంటే ఇది గ్రామ పంచాయతీ ఉండే, మహబూబ్ నగర్ డిస్టిక్ ఉండే. ఎప్పుడైతే రంగారెడ్డిలోకి వచ్చేసిందో అప్పటి నుంచి బాగా డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే
షాద్ నగర్లో మనకి స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ మనకి షాద్ నగర్లోనే ఎక్కువ ఉన్నాయి అనమాట. శంషాబాద్ దాటిన తర్వాత నెక్స్ట్ ఏరియానే మనకి మేజర్గా డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఉందంటే దట్ ఈస్ షాద్ నగర్. దీంతో పాటు మనకి ఇంకొక మేజర్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు మనం NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉండడం. దీంతో పాటు బహదూర్పురలో ఉన్న జూ పార్క్ అక్కడికి షిఫ్ట్ అవ్వడం. 947 ఎకరాల్లో షిఫ్ట్ అవుతుంది అది. సో వర్క్ అంతా కూడా ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, ప్రోగ్రెస్ అవుతుంది, మనం లైవ్లో వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత అది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే రైల్వే స్టేషను, తర్వాత బస్ స్టాపు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ప్లస్ అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇలా షాద్నగర్లోనే దొరుకుతున్నాయి. మళ్ళీ షాద్నగర్ నుంచి సిటీ లోపలికి, హైదరాబాద్ లోపలికి రావాల్సిన పని లేదు. సో ఇంతలాగా గ్రోత్ అయింది. దీన్ని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి జస్ట్ మనం షాద్నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్ దాటిన తర్వాత అగైన్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు, ఇప్పుడు మనకి ఏదైతే షాద్నగర్ నుంచి వెనక సైడ్ చూసుకుంటే కొత్తూరు మొత్తం వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. షాద్నగర్ తర్వాత నెక్స్ట్ ఇంకో 10 కిలోమీటర్ డెవలప్మెంట్ చూసుకుంటే 10 కిలోమీటర్ అవతల బాలానగర్ నుంచి రంగారెడ్డిగూడ, రాజాపూర్, పోలేపల్లి, తర్వాత వచ్చేసి మనకి గొల్లపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ మనకి మాచారం నుంచి నెక్స్ట్ జడ్చర్ల వరకు ఈ ఏరియాలో చూసుకుంటే కనుక మనకి హైవే మీద అయితే సేమ్ 15 నుంచి 18 నుంచి 22,000 వరకు కూడా కొన్ని ఏరియాలలో ఉన్నాయి మనకి ప్రైజెస్. తర్వాత లోపలికి వెళ్ళి చూసుకుంటే కనుక మనకి మినిమం ఒక 9,000, 10,000 ఆ రేంజ్లో మనకి పర్ స్క్వేర్ యార్డ్ రేట్ అవైలబుల్ ఉందన్నమాట ఈ పర్టికులర్ ఏరియాలో. ఇక్కడ కూడా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఆల్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ బాలానగర్ నుంచి మనకి జడ్చర్ల వరకు షిఫ్ట్ అవ్వడం ఒక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు అప్ టు మహబూబ్ నగర్ వరకు కూడా ఐటీ ఇండస్ట్రీస్ కూడా అక్కడ కొన్ని ఇంకా షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. ఫార్మా ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మనకి, ముఖ్యంగా పోలేపల్లి సెజ్లో. సో ఇక్కడ అరబిందో, హెటిరో, రెడ్డీస్, మైలాన్ లాంటి చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్లో ఆల్రెడీ 1,00,000కు పైగా ఎంప్లాయీస్ ప్రజెంట్లీ రన్నింగ్లో ఉన్నారు అక్కడ, దాదాపు ఒక 10,000 ఎకరాలలో. సో ఈ ఏరియా అంతా కూడా ఆల్రెడీ మనకి వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్గా ఉంది. అంటే షాద్నగర్కి ముందు తర్వాత వెనకాల చూసుకుంటే మనకి మంచి డెవలప్మెంట్ అయింది, వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రైజెస్ కూడా బాగా పెరిగినాయి, అప్రిషియేషన్ మంచిగా వచ్చింది. నెక్స్ట్ 5 to 10 years ట్రెమెండస్ చేంజెస్ చూడవచ్చు మనం. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే ముచ్చర్ల ఫార్మాసిటీ, ఏదైతే మనం హైదరాబాద్ ఫార్మాసిటీ అంటున్నామో, కర్తాల్ వెళ్ళే రోడ్, ఆమన్గల్ వెళ్ళే రోడ్డుకి ఈ రూట్లో చూసుకుంటే కనుక మనకి జూ పార్క్ వస్తుంది కమ్మదనం అనే విలేజ్ దగ్గర షాద్నగర్ నుంచి. జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో జూ పార్క్ రావడం ఇది ఒక మేజర్ హైలైట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రోడ్ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే డైరెక్ట్గా మనకి శ్రీశైలం హైవేని కనెక్ట్ చేస్తుంది. సో ఈ రూట్లో కూడా చూసుకుంటే మనకి ఆ సబ్ రోడ్కి బేస్ చేసుకుని ఉన్న ప్రతి వెంచర్లో కూడా యావరేజ్గా ఒక 9,000 నుంచి 10,000 అయితే మినిమం ఉంది, అంతకన్నా ఎబోవ్ ఉంది, కానీ తక్కువ అయితే ఎక్కడ కూడా లేదు. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ ఫార్మాసిటీ మీకు తెలుసు, అది మొత్తం ఒక దాదాపు 20,000 ఎకరాల్లో రాబోతుంది. ఇది వచ్చిన తర్వాత డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ చూసుకుంటే మనకి 4 నుంచి 6 లక్షల మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నాయన్నమాట ఇక్కడ. కాబట్టి సరౌండింగ్ అంతా కూడా అద్భుతంగా గ్రోత్ కాబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే షాబాద్, ఏదైతే మనకి మెయిన్ షాద్నగర్ టౌన్ నుంచి బస్ స్టాప్ నుంచి చూసుకుంటే షాబాద్ చూసుకుంటే ఒక 13 నుంచి 14 కిలోమీటర్ దూరం వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి. వెల్స్పన్ అనే ఒక కంపెనీ ఉంది, కటెరా అనే ఒక కంపెనీ ఉంది, ఇంకా తర్వాత వచ్చేసి ఆస్ట్రాల్ పైప్స్, ఇంకా చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ కూడా ఇక్కడికే రావడం. ఎట్లయితే ఒకప్పుడు మనం గచ్చిబౌలి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుందని ఎక్కడైతే వాళ్ళ డేటా సెంటర్స్ ఎట్లయితే వచ్చినాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళ డేటా సెంటర్స్ షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఏరియాలో కూడా ఆల్రెడీ వేలల్లో ఎంప్లాయీస్ ప్రజెంట్లీ ఉన్నారు మనకి. మనం పొద్దున ఒక 7 నుంచి 9, 10 గంటల వరకు చూసుకుంటే ఈవినింగ్ మళ్ళీ 4 to 6 మధ్యలో చూసుకుంటే శంషాబాద్ నుంచి ఈ షాబాద్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. అదేవిధంగా షాద్నగర్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే దీనికి 2 రోడ్స్ కనెక్టింగ్ ఉండడం, సో ఇక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది ఉండడానికి ఇష్టపడుతున్నారు అనమాట. సో షాబాద్లో చూసుకుంటే ఈ ఏరియాలో కూడా విపరీతమైన గ్రోత్ వచ్చింది. హెచ్ఎండిఏ లిమిట్స్లో చూసుకుంటే మనం ఇలా 20,000 ప్లస్ ఉంది అక్కడ, ఇంతలాగా గ్రోత్ అయింది. అంటే షాద్నగర్కి లెఫ్ట్ రైట్ అని చూసుకుంటే కూడా మనకి ఇటు ముచ్చర్ల ఫార్మాసిటీ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుందో ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీగా, ఏదైతే మనకి ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా ఇక్కడికే రావడం, డేటా సెంటర్స్ ఇక్కడికే రావడం, ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ ఇక్కడే ఉండడం, ఇక్కడ అంటే నలువైపులా ఆల్రెడీ లక్షలలో వేలల్లో ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల గ్రోత్కి అద్భుతమైన ఆపర్చునిటీ ఉందన్నమాట. సో ఈ సరౌండింగ్ అంతా కూడా మనకి
రాబోయేటువంటి 5 to 10 yearsలో మాత్రం ఇంకా మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ప్రైజెస్ అంటే మీ బడ్జెట్ తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంది, ఒక 9-10,000 ఒక 12,000 వరకే ఎఫర్ట్ చేయగలుగుతాం పర్ స్క్వేర్ యార్డ్ అనుకుంటే కనుక మీరు బెంగళూరు హైవే నుంచి అప్ టు ఒక 8 to 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కొన్నా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఒక్కటి ఏంటంటే రావడానికి పోవడానికి రేడియల్ రోడ్స్ మంచిగా ఉన్నాయా లేదా, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందా లేదా అన్నది మేజర్గా ఫోకస్ చేసి మీరు అక్కడ తీసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు ఒక్కసారి లైవ్లో వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత మీరు ఆ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ గ్రోత్ వస్తుందని పర్సనల్గా ఫీల్ అయిన తర్వాతనే ఫర్దర్గా ప్లాన్ చేయండి. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా www.plotshub.in అనే వెబ్సైట్కి కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.